ఎలినోనా ఎఫెక్ట్తో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే కాలం నడిచి కూడా 2 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటివరకు 2 సార్లు రైతులు విత్తనాలు విత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా వర్షాలు రాక పంటలు పెట్టిన విత్తనాలు పూర్తిగా మట్టిలోనే కుళ్ళిపోతున్న పరిస్థితి. మొలకెత్తగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఎదురు చూస్తున్నటువంటి దుస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, దాదాపుగా 2 నెలల 15 రోజుల తర్వాత ఈ రోజు నుంచి పూర్తిగా వర్షాలు పడుతుండడంతో ఒక్కసారిగా రైతన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తమ పంటలు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునైనా ఈసారి కాలం వెళ్ళదీసుకునే ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎలినోనా ఎఫెక్ట్తో పత్తి, మిర్చి, ధాన్యానికి సంబంధించినట్టు వరి సాగుకు సంబంధించి కూడా వేయకుండా చిరుధాన్యాలు పంటలు పండించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిగా అడిగంటిపోతున్న పరిస్థితి, చెరువులు, వాగులు, వంకలు కూడా ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, భద్రాచలం కూడా పూర్తిగా గోదావరి ఇసుక ఎడారిని తలపిస్తున్న పరిస్థితి. పూర్తిగా జూలై, ఆగస్టు నెలలో వచ్చిందంటే పూర్తిగా వరదలుతో ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి చెరువులు, వాగులు, వంకలు పూర్తిగా గోదావరి కూడా ఆ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కానీ ఎలినోనా ఎఫెక్ట్తో ఇప్పుడు వాతావరణం పూర్తిగా ఇసుక మెటలే కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం, ఖమ్మం నగరంలోని మున్నేరు వాగుకు సంబంధించి ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వాటర్ కిందికి దిగువకు వెళ్లాల్సిన పరిస్థితికి. కానీ ఇక్కడ చూస్తే కొద్ది మాత్రం నీళ్ళే కనిపిస్తున్నాయి. ఈ నీరు వ్యవసాయానికి సంబంధించి ఎక్కడ కూడా పంటలు పండే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే 2.65 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయం చేస్తున్నారు. రైతులు మాత్రం పత్తి గింజలు ఇప్పటికే 2 సార్లు కూడా దుక్కులు దున్ని విత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మిర్చికి సంబంధించి కూడా ట్యాంకర్ల ద్వారా వాటర్ను తీసుకొచ్చి మొత్తం పంట పొలాలకు పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షపాతానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా మొత్తం 22 మండలాలు కూడా వర్షపాతం లేదని పూర్తిగా అధికారులు అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పూర్తి స్థాయిలో వర్షాలు కురిసిన పరిస్థితి అయితే మనం చాలా తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. అత్యధికంగా వర్షాలు కురిసిన ప్రాంతంగా పూర్తిగా 22.2 మిల్లీమీటర్ల 22.8 మిల్లీమీటర్ల వర్షం ఇప్పటికే సింగరేణి ప్రాంతంలో నమోదైతే పూర్తిగా ఒక 0 వర్షపాతం కూడా లేనటువంటి మండలాలుగా బోనకల్లు, కల్లూరు, వేంసూరు ప్రాంతాల్లో 0.0 వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. అత్యధికంగా పూర్తిగా చూసుకుంటే సింగరేణి, ఆ తర్వాత కామెపల్లి మండలాలకు సంబంధించి కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితి అవుతుంది. ఓవరాల్గా వర్షం కురుస్తుండటంతో రైతులు కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వేసిన పంటలన్నా చేతికొచ్చే ఉండే అవకాశం ఉంది. లేదంటే ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటాం. అదేవిధంగా తాగు నీరుకు సంబంధించిన అంశాలు కూడా చూసుకుంటే ఇప్పటికే సాగర్ నీళ్ళు కావచ్చు, అదేవిధంగా గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా జలాలు, ఈ 3 జలాలు కూడా పూర్తి స్థాయిలో కూడా పంట పొలాలకు ఒక పంట వేసినటువంటి వరి నాట్లకు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా పంటలకు ఏ మాత్రం కూడా నీరు అందివ్వలేమని కూడా అధికారులు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉందని అధికారులు ముందస్తుగా అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే గోదావరి బ్యాక్ వాటర్కి సంబంధించిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని అంతా కూడా ఖమ్మం మున్నేరుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నారు. ఆ నీరు కూడా వాటర్ సమస్య లేకుండా తలెత్తేందుకు, ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులకు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే వర్షాలు పడుతుండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.